మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు మిస్ వైజాగ్ నక్షత్ర పేరు విధంగానే మనం చూడొచ్చు. ఒక నెల రోజుల కిందట ఎంతటి సంచలనం సృష్టించిందో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఆ నక్షత్ర రెడ్ హ్యాండెడ్గా భర్తని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పినా కూడా అప్పటి నుంచి నాకు న్యాయం జరగలేదు అని చెప్తా ఉంది. నెల రోజులు గడుస్తున్న పోలీసులు నా వేదనని పట్టించుకుంటం లేదు, నా వైపు అసలు తిరిగి చూడడం లేదు. అసలు ఆ అమ్మాయి ఎవరు, అతనితో పాటు ఉన్న నా భర్తని నాకు అప్పచెప్పండి అని ఆవిడ పదే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంది. కానీ ఎలాంటి స్పందన లేదు. ఇదే విషయమై హోమ్ మినిస్టర్ కూడా లేఖ రాశాను, అలాగే కింద నుంచి పై స్థాయి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లేఖలు రాశాను. అయినా ఎవరు స్పందించడం లేదంటూ కూడా ఆవేదన చెందుతుంది నక్షత్ర. ప్రస్తుతం మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. చెప్పండి నక్షత్ర గారు, అసలు ఆ రోజు సంఘటన ఏదైతే ఉందో May 30th, ఆ రోజు ఏం జరిగింది? ఆ తర్వాత మీరు పోలీసులను ఎలా అప్రోచ్ అయ్యారు? సార్, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నాకు స్టేషన్కి వెళ్ళండి, వాళ్ళని మేము అక్కడికి పట్టుకెళ్తున్నామని, ఆ అమ్మాయి వాళ్ళని కూడా తీసుకొస్తున్నామని మొత్తం మీడియా అంతా కవర్ చేసింది సార్. ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాం, మీరు కూడా ఇమీడియట్గా రండి అని చెప్పారు. నేను వెంటనే ఇమీడియట్గా స్టేషన్కి వెళ్ళాను. కానీ ఆ అమ్మాయిని అక్కడ మధ్యలో నుంచి తప్పించేశారు సార్. ఆ అమ్మాయి కంట పలుకుబడి ఉందంట సార్, బ్యాక్గ్రౌండ్ ఉందంట. సో ఆ అమ్మాయి ఏది చేస్తే చెల్లుబాటు అవుతుందని అంటున్నారు సార్. నా హస్బెండ్ కూడా అదే ఇంట్లో కూడా చలామణి అవుతున్నాడు సార్. కానీ ఇప్పుడు దాకా పోలీసులు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు సార్. ఎంతలా అంటే ఒక ఆడపిల్ల అంటే ఒక సామాన్య ఆడపిల్ల కంప్లైంట్ ఇస్తే తీసుకోరా సార్? పోలీసులు ఇలా మాతో ఆడేసుకుంటారా సార్? అంటే నాకు థ్రెట్ ఉంది సార్, నాకు అట్లీస్ట్ బైండ్ ఓవర్ ఫస్ట్ రాసి ఇవ్వండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంత పిసర్ కూడా నా కంప్లైంట్ని ఆయన కేర్ చేయలేదు సార్. నన్ను తిప్పిస్తున్నారే తప్ప ఏ రోజు నాకు ఆ స్టేషన్ నుంచి ఒక ఫోన్ కాల్ రాలేదు. నా కేసుని కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నట్టు ఒక రెస్పాన్సిబుల్గా ఎవ్వరూ పట్టించుకోలేదు సార్. అంటే పోలీస్ వ్యవస్థ ఓకే, నా కేసు ఓకే, ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను దిశలో కేసు పెట్టాను, అప్పుడు నాకు ఎలాగా న్యాయం జరగలేదు. అట్లీస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది, ఒక హోమ్ మినిస్టర్ ఒక లేడీ వచ్చారని చాలా సంతోషంగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అట్లీస్ట్ ఇప్పుడు న్యాయం జరుగుతుందని నేను నిజంగా కోరుకుంటున్నాను సార్. ఈ సంఘటన జరిగిన తర్వాత మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? ఎవరికి కంప్లైంట్ చేశారు? 3 Town పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. అక్కడ సీఏ సార్తో మాట్లాడాను. ఆయన ఆ రోజు వెంటనే బైండ్లో రాయిస్తానమ్మా అని చెప్పారు. కానీ ఆయన తర్వాత ఫోన్ లేదు, ఏం లేదు సార్. తిరిగి నిన్న నాకు బోల్డ్ అండ్ థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి సార్. అండ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చి చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయికి చాలా పలుకుబడి ఉంది, మీరు ఏమీ చేయలేదు, తిరిగి నీ మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెడతాను అని అంటున్నారు. మర్డర్ అటెంప్ట్ కేసు దేనికి పెడతారు సార్? మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టాము అంటే ఒక బాడీలోంచి ఒక పార్ట్, ఒక కాలో చెయ్యో కన్నో పోతే మర్డర్ అటెంప్ట్ కేసు అంటారు. మర్డర్ అటెంప్ట్ చేయడానికి వెళ్ళేదాన్ని మీడియాని పట్టుకొని వెళ్ళను కదా సార్. నా భర్త ఇంకొక ఆమెతోని ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని అక్కడ మ్యారేజ్ చేసుకొని ఉన్నాడని ఇన్ఫర్మేషన్ నాకు రాగానే నేను మీడియా వారి సపోర్ట్ తీసుకొని పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి నేను ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది సార్. అక్కడికి వెళ్ళి చూశాక ఏం జరిగింది సార్? అందరూ చూశారు, రెడ్ హ్యాండెడ్గా వాళ్ళిద్దరూ ఆ ఒక్క రూమ్లో పడుకొని ఉన్నారు సార్. ఆఫీస్ అంటారు, సినిమా ఆఫీస్ అంటారు. సినిమా ఆఫీస్కి ఒక రిజిస్ట్రేషన్ లేదు, ఒక బ్యానర్ పేరు లేదు, ఒక ఎన్ని ఆడిషన్స్ అయ్యాయి సార్ ఆ ఆఫీస్లోని? ఏవీ లేదు. అక్కడ మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా సమాచారం ప్రకారం ఏంటంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్తున్నారు. మా హస్బెండ్ మీడియాకి వచ్చిన 5 నిమిషాల్లో 5 స్టేట్మెంట్లు మార్చేశాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి షీజ్ మై వైఫ్ అన్నాడు, షీజ్ మై వైఫ్ అంటాడు, ఐ విల్ మ్యారీ హర్ అంటాడు, ఆడిషన్ అంటాడు, కలీగ్ అంటాడు, ఫ్రెండ్ అంటాడు. ఏంటి సార్ ఇది? ఒక ఇంత మీడియా ముందు అంత పబ్లిక్గా తను నా భార్య అని చెప్పినప్పుడు నా మనసు ఎంతలాగా అక్కడ విరిగిపోయి ఉంటుంది చెప్పండి సార్. నేను ఎంత మెంటల్ ట్రామాకు గురై ఉంటాను చెప్పండి సార్ ఒకసారి. నేను ఇంతలాగా సార్ ఒక ఆడపిల్ల, ఒక సామాన్య ఆడపిల్లలు ఇంత పోరాడుతున్నా అంటే, మా ఆడపిల్లలు ఉంటారు సార్, నా పిల్ల ఉంది సార్, నా పాప ఉంది, ఇంత ఫైట్ చేస్తున్నాను సార్, ఇంత రిజల్ట్ కూడా లేదు సార్. ఇంతలాగా మేము స్ట్రగుల్ అవుతున్నా పోలీసు వాళ్ళకి మా స్ట్రగుల్ కనిపించట్లేదు సార్. తిరిగి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు సార్. దొంగ దొరికిపోయాడని నేను ఇంత రెడ్ హ్యాండెడ్గా మీడియా త్రూ వెళ్ళి అందరికీ చూపిస్తే
అతను ఎవ్వరు సార్ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఆడపిల్లలకైతే న్యాయం చేయట్లేదు సార్. అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనిత మేడం వర్డ్స్, హోమ్ మినిస్టర్ అనిత మేడం వర్డ్స్ విన్నాక ఆడపిల్లని టచ్ చేసి చూడండి అని అన్న ఒక వర్డ్ చాలా ధైర్యాన్ని ఇచ్చింది సార్. నేను సింపుల్గా నా భర్తను పట్టించాను, ఓకే చేతులు దులిపేసుకున్నాను, ఆడు ఒక యదవాన్ని ప్రపంచం ప్రూవ్ చేశానని నేను వదిలేదు సార్. కానీ నేను అలా వదలాలనుకోవట్లేదు. ఎందుకంటే నాలాంటి ఆడపిల్లలు కొన్ని లక్షల మంది సార్, లక్షల మంది రోడ్ల మీద పడిపోయారు సార్. భర్తలు చేస్తున్న అరాచకాలకి ఇంట్లో రోజు వాళ్ళు పెట్టే టార్చర్స్ని భరిస్తూ చచ్చిపోతున్నారు సార్. ఎందుకు సార్ ఆడపిల్లలుగా పుట్టినందుకు చచ్చిపోలే సార్, ఇలాంటి వాళ్ళని కట్టుకున్నందుకు చచ్చిపోలే సార్. తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు సార్ మమ్మల్ని. ఒక భర్త అనేవాడు రెస్పాన్సిబుల్గా చూసుకుంటాడనే కదా సార్ మ్యారేజ్ చేస్తారు. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి సార్, చిత్రహింసలకు గురి చేస్తారు సార్. వాళ్ళకి నిజంగా పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే నువ్వు ఒక భర్త స్థానానికి నువ్వు పనికిరావు, ఒక తండ్రి స్థానానికి పనికిరావు అన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకోవడానికి. మేడం హోమ్ మినిస్టర్ అనిత మేడంకి ఇది ఒక్క నా సిన్సియర్ రిక్వెస్ట్. మేడం నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మీ గవర్నమెంట్ని నమ్ముకున్నాను మేడం, ప్లీజ్ మేడం ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి మేడం. నేను 4 సంవత్సరాలుగా నరకం చూస్తున్నాను మేడం. లాస్ట్ గవర్నమెంట్లో కూడా దిశలో కంప్లైంట్ ఇచ్చిన సరే కుక్కల్లా తిప్పించారే తప్ప ఆడపిల్లలు బాధలు చెప్తే అక్కడ కానిస్టేబుల్స్ కామెడీ చేసుకుంటారు మేడం. అక్కడ సీఏలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళ తరపున మాట్లాడతారు మేడం. అట్లీస్ట్ న్యాయం ఎటువైపు ఉందని కూడా చూడరు మేడం. నేను ఈ గవర్నమెంట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను మేడం. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి మేడం. నేను మీ ఒక్క ఈ గవర్నమెంట్ని అనిత మేడం రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మేడం. నాలాంటి ఆడపిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు మేడం. నాలాంటి ఆడపిల్లలకి ప్లీజ్ న్యాయం చేయండి మేడం. ఇది ఒక్కటి కోరుకుంటున్నాను సార్. తట్టుకాల్సి వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళు చేసేది ఎవరన్నా ఐడెంటిఫై చేశారు, చేసి ఎలా బెదిరిస్తున్నారు మిమ్మల్ని సార్? వాళ్ళు అంటున్నారు మా పరువులు తీసావు, మమ్మల్ని ఇంతలా ఇడిచావు, మిమ్మల్ని మీ అంత చూస్తాము, మీరు ఎలా ఇక్కడ సొసైటీలో ఉంటామని అని డైరెక్ట్ బెదిరించడమే సార్. నీ కూతురు నీ దగ్గర ఉంటుందేమో చూడు, ఇలాంటి మాటలంటే నేను ఎక్కడ తట్టుకోగలను చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పండి సార్. నాకు వచ్చిన నెగిటివ్ కమెంట్స్ చెప్తాను. 4 సంవత్సరాలు ఏం చేసావు అంటారు సార్. పెళ్ళవగానే డిస్టర్బెన్స్లు వచ్చేసారు నాకు. పెళ్ళవగానే బయటకు వస్తే పెళ్ళి ఇవ్వడం సంవత్సరానికి బయటకు వచ్చావు అంటారు సార్. 10 సంవత్సరాలు అవుతుంది సార్ పెళ్ళయి. నేను 4 సంవత్సరాలుగా నేను 4 సంవత్సరాలు నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాను సార్. నా బిడ్డను పట్టుకొని నా తల్లిదండ్రుల దగ్గర నా మొగుడు మారుస్తాడని నేను వెయిట్ చేస్తున్నాను సార్. 4 సంవత్సరాలు తనేం చేశాడని ఎందుకు అడగట్లేదు సార్ ఎవరుని. 4 సంవత్సరాలు ఒక ఆడది ఏం చేస్తారు సార్? భర్త వస్తాడు, మారొస్తాడు, నా బిడ్డను పట్టుకుని నా తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాను సార్. నా భర్త ఎక్కడ ఉన్నాడు సార్? రోజుకు ఒక దాంతో తిరుగుతున్నాడు సార్. ఈ 4 సంవత్సరాలు జనాలు కొంచెమైనా ఉండాలి సార్ వాళ్ళకి. అది కూడా లేకుండా ఒక ఆడదాన్ని పట్టుకొని అంత దూషించడం అనేది చాలా తప్పు సార్. అది కరెక్ట్ కాదు సార్. సమాజంలో బతుకుతున్నాను సార్. ఒక ఆడపిల్ల బాధ చెప్పుకుంది ఇంత బయటకు వచ్చింది అంటే ఏదో ఫేమస్ అయిపోవాలని కాదు సార్, న్యాయం జరుగుతుందని. ఎవడు ఫేమస్ అవ్వడానికి ఇలాంటి దారిని ఎంచుకోను సార్. కేవలం న్యాయం. నాలాగా లక్షల మంది ఆడపిల్లలు సార్. ఏంటి సార్ అడల్టరీ లీగల్ అని చెప్పిన సుప్రీంకోర్టు ఏ పరంగా పెళ్లి కానుండి పట్టుకోమన్నాను సార్. పెళ్ళైన పిల్లలున్న మా జీవితాల్లోకి వచ్చి ఎందుకు సార్ ఇంత నాశనం చేయడం? అది కరెక్ట్ కాదు కదా సార్. పోలీసులు చెప్తారు సార్ సింపుల్గా అడల్టరీ లీగల్ అని. అంటే ఇక్కడ నేనున్నది ఆడపిల్ల కదా సార్, నాకు పుట్టింది కూడా ఆడపిల్ల కదా సార్. మరి నా జీవితాన్ని నాశనం చేసి ఏ కోర్టు సార్ చెప్పింది, తీర్పు ఇచ్చింది సార్? అంటే పెళ్ళైన దాన్ని నీ కట్టుకుని భార్య జీవితాన్ని నాశనం చేసి నువ్వు ఎవరితో అయినా వెళ్ళిపోని అడల్టరీ లీగల్ చేయలేక సార్ సుప్రీంకోర్టు. అది సార్ నాకు ఆ క్లారిటీ అందరు ఆడవాళ్ళకి కావాలి సార్. ఎందుకంటే అడల్టరీ లీగల్ అని చెప్పి మగవాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు సార్. అది కరెక్ట్ కాదు సార్. ఆడపిల్లల కోసమే సార్ నా బాధతో పాటు మొత్తం ఎంతమంది అయితే ఈ బాధతో సఫర్ అవుతున్నారు వాళ్ళందరి తరపు నుంచి నేను అడుగుతున్నాను సార్. అడల్టరీ లీగల్ ఏ రకంగా పెట్టారు అంటే పెళ్ళైనా సరే నీ భార్యని మోసం చేసో నీ భార్యని పక్కకు తోసో ఎవరితోనైనా కులకమని చెప్పింది సార్. అది సుప్రీంకోర్టు అలా చెప్పిందనేసి మగవాళ్ళు రెచ్చిపోతున్నారు సార్. దానికి నాకు ఈ ప్రభుత్వం ప్లీజ్ సార్ హెల్ప్ చేయాలి సార్. ఇది ఒక్క రిక్వెస్ట్ చేస్తాను. ఆ సంఘటన జరిగిన తర్వాత మీ హస్బెండ్ మీకు ఏమైనా లైన్లోకి వచ్చారా? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటా ఉన్నాడు? ఆయన అక్కడే ఉంటున్నారు సార్. ఇన్సిడెంట్ జరిగిన ఫ్లాట్లోనే ఉంటున్నాడంట. ఆయన హ్యాపీగా బతికేస్తున్నాడు సార్. ఆయనకేంటి సార్, తప్పు చేసినాడు చాలా మహారాజులో బతుకుతున్నాడు. తప్పు చూపించాను కూడా అని నేను ఇంకా పిచ్చి కుక్కల స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సార్. సీఏ ఈ రోజు దాకా నాకు లైన్లోకి రాలేదు సార్ మాట్లాడడానికి. అట్లీస్ట్
సార్ బైండ్ ఓవర్ రాయండి సార్, నాకు థ్రెట్ ఉంది సార్, థ్రెట్ కాల్స్ వస్తున్నాయి సార్ వాళ్ళ దగ్గర నుంచి, ఆ అమ్మాయి దగ్గర నుంచి, ఆ సారా అన్న అమ్మాయి దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి, నా హస్బెండ్ దగ్గర నుంచి థ్రెట్ కాల్స్ వస్తున్నాయి సార్. ఇదేంటి సార్ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? నాకు అట్లీస్ట్ బైండ్ ఓవర్ రాసి ఇవ్వండి సార్. నన్ను ఒక ఆడపిల్ల అంటే సార్ ఇప్పుడు నాకు ఏదైనా జరగరాంది జరిగింది అనుకోండి సార్, ఎవరు సార్ బాధ్యత వహిస్తారు? ఎవరు సార్? నష్టపోయేది నేను, నా ఫ్యామిలీ, నా కూతురు. రేపు ఏదైనా జరగరాంది జరిగింది అనుకోండి, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ఏ మీడియా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు సార్? ఏ సీఏ వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు సార్? నేను ఇంతలా అడుక్కుంటున్నాను కదా సార్, సీఏ సార్ ప్లీజ్ కొంచెం రెస్పాన్స్ తీసుకొని నీ బైండ్ ఓవర్ రాయండి సార్ అంటే రాయట్లేదు సార్. నేను ఒక్క హోమ్ మినిస్టర్ మీదే నేను నమ్మకం పెట్టుకొని మళ్ళీ ఈ స్టూడియోకి వచ్చాను సార్. ఒక్క అనిత మేడం మాత్రమే, ఆవిడ మాత్రం న్యాయం చేస్తుందని వచ్చాను సార్. ప్లీజ్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ని ఆవిడ సెట్ చేస్తారని కోరుకుంటూ వచ్చాను మేడం. ప్లీజ్ మేడం నాకు కొంచెం న్యాయం చేసి పెట్టండి. నాలాంటి వాళ్ళు లక్షల మంది నలిగిపోతున్నారు మేడం, వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సార్. నన్ను చూసి ఇంకొక 10 మందికి న్యాయం జరిగితే చాలు కదా సార్. ఇప్పుడు మీరు కింది స్థాయి పోలీసులు మమ్మల్ని పట్టించుకోవాలి, సిపిని వారికి కలిసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? వాళ్ళందరికీ లెటర్స్ రాశాను సార్, సిపి సార్కి, డీజీపీ ఆఫీస్కి, హోమ్ మినిస్టర్ గారికి, సెక్రటరీకి, సీఎం గారికి, అందరికీ నేను లెటర్ రాశాను సార్. లెటర్ రాశాను, ఇంకా నాకు రిప్లై రాలేదు. ఫైనల్గా ఒకటి చెప్పండి, మీరు కోరుకుంటున్న న్యాయం ఏంటి? ఏం న్యాయం చేయాలో మీరు ప్రభుత్వం తరపున కానీ హోమ్ మినిస్ట్రీ తరపున కానీ? సార్ ఇప్పుడు దాకా నాకు కేసు నేను ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకోలేదు సార్. నా హస్బెండ్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను, అది తీసుకోలేదు సార్. అది చెల్లదు ఇది అది అని ఎన్నెన్నో కబుర్లు ఆడుతున్నారు సార్. అది చెల్లదు అంటున్నారు, అడల్టరీ లీగల్ అంటున్నారు. అంటే నాకు ఇన్ని థ్రెట్ కాల్స్ వస్తున్నాయని చెప్పిన అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఇన్ని థ్రెట్ కాల్స్ వస్తున్నా సరే పోలీసు వాళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. ఎంత న్యాయం కోసం పరిగెడుతున్నాను సార్, నాకు పని చేయట్లేదు సార్. ఎందుకంటే నన్ను రోజు వెళ్ళి తిప్పించడమే అవుతుంది కానీ నాకు ఎక్కడ ఇంతవరకు నా కేసు ఇంత అట్లీస్ట్ బైండ్ ఓవర్ రాసి ఇవ్వలేదు సార్. నాకు థ్రెట్ కాల్స్ ఉంది, నేను డేంజర్లో ఉన్నాను, నా ఫ్యామిలీ నేను అన్న ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు సార్. అంటే ఇప్పుడు ఆడపిల్లలకి ఇంత నేను మీడియాలో వచ్చిన నేనే ఇంత సఫర్ అవుతున్నాను సార్. న్యాయం ఎక్కడ మూవ్ అవ్వటం లేదు. ఇంకా సామాన్య ఆడపిల్లలకి ఎక్కడ సార్ న్యాయం జరుగుతుంది? ప్లీజ్ మేడం, హోమ్ మినిస్టర్ మేడం, ఇది ఒక్కటి మీరు చూడండి. అడల్టరీ లీగల్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కోసం పెళ్ళైన ఆడవాళ్ళని భర్తలను ఎలా అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన లీగల్ అడల్టరీ లీగల్ అనే ఒక ఆదేశంకి భార్యలు చిత్రహింసలు పెట్టి వాళ్ళని నరకం చూపిస్తున్నారు మేడం. భార్యలు ఉంటుండగానే వాళ్ళు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చింది చేసుకుంటున్నారు మేడం. అక్కడ భార్యలు బయటికి కక్కలేక మింగలేక లోనం చచ్చిపోతున్నారు మేడం. వాళ్ళకి ఎంత మెంటల్ టార్చర్ అంటే వాళ్ళు భర్తలు వాళ్ళకి ఫిజికల్ టార్చర్, మెంటల్ టార్చర్. ఎందుకు మేడం ఒక ఆడపిల్ల భరించాలి? ఆడదానికి రైట్స్ లేవా మ్యామ్ సమాజంలో బ్రతకడానికి? ఉన్నాయి కదా మేడం. మీలాంటి వాళ్ళు చొరవ తీసుకుంటేనే మేడం మాలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. లాస్ట్ గవర్నమెంట్లో నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. దిశలో నేను 4 సంవత్సరాలు కుక్కల తిరిగినా సరే నన్ను ఎవడు పట్టించుకోలేదు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉందంట, మా హస్బెండ్ ఉపయోగించుకున్నాడు. అక్కడ మొత్తం పోలీస్ అంతా తన తరపునే మాట్లాడారు. ఇంత పక్కా ప్రూఫ్లు నేను చూపిస్తున్నాను. ఇంత ఘోరంగా బిహేవ్ చేసిన మొన్న అందరి ముందు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే నా భార్య అన్న అమ్మాయిని చూపిస్తున్నాడు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే మరి నేనెవరిని సార్ నాకు డైవోర్స్ అవ్వలేదు. డైవోర్స్ ఇవ్వకుండా నా ముందే అలా చెప్పాడంటే ఇంకా మీరే చెప్పండి నాకు ఎలాంటి న్యాయం జరుగుతుందో. నా ఫ్యామిలీకి కానీ నాకు కానీ నా కూతురు కానీ ఎటువంటి హాని జరిగినా ఆ అమ్మాయి సారా, నా హస్బెండ్ తేజ వాళ్ళ వల్ల జరిగింది సార్. ఇది మాత్రం ప్లీజ్ దృష్టిలో పెట్టుకోండి. నాకు న్యాయం జరగండి. ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు, బైండ్ ఓవర్ రాయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు మేడం. మీరు వచ్చాక పోలీస్ డిపార్ట్మెంట్లోని ఈ మార్పులు అయితే మీరు చేస్తారని నేను నిజంగా కోరుకుంటున్నాను మేడం. నా హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ మేడం ఇది. ప్లీజ్ మేడం, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ అయ్యాక ఎంతమంది ఆడపిల్లలు నాకు వచ్చి చెప్పారో మేడం ఇలాంటి ఫేస్ చేస్తున్నామని. బయటికి రాలేకపోతున్నారు మేడం. అంతే మేడం. ఈ ఒక్క రిక్వెస్ట్ మేడం, అందరి తరపున నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మేడం. ఆడపిల్లలందరికీ మీరు న్యాయం చేసిన వారు అవుతారు. ఇలాంటి ఒక్కడికి శిక్ష పడితే సార్ మిగతా వాళ్ళు ఇలాంటి చేయడానికి ఖచ్చితంగా భయపడతారు సార్. ప్లీజ్ మేడం, ఇది ఒక్క రిక్వెస్ట్, నా హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్. ప్లీజ్ ఇది యాక్సెప్ట్ చేసి దీని మీద మీరు చర్య తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదే మొత్తమే మనం చూడొచ్చు. నక్షత్ర పొందుతున్న ఆవేదన మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. తక్షణమే హోంమంత్రి అనిత గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు, మీరే మాకు దిక్కు అంటూ కూడా ఆమె చాలా ఆవేదన చెందుతూ ఉంది. కెమెరామెన్ అజిత్తో వర్మ, RTV విశాఖపట్నం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.